హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వైబ్స్ హబ్ 26. ఈరోజు మనం తెలుసుకోబోతుంది భారతదేశంలోని అత్యంత విశిష్టమైన శివక్షేత్రాలలో ఒకటైన శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం గురించి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ముచ్చుమర్రి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఇది సప్త నది సంగమం వద్ద వెలిసిన పవిత్ర శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నదికి ఇటువైపున తెలంగాణ, నది దాటితే ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేవాళ్ళు కర్నూలు నుంచి ఈ టెంపుల్ని చేరుకోవచ్చు. దీనికి నది ప్రయాణం అనేది ఉండదు. అలాగే తెలంగాణ నుంచి వెళ్ళేవాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ నది ప్రయాణం చేయాల్సిందే. నది దాటితేనే మనం సంగమేశ్వర ఆలయాన్ని చేరుకుంటాం. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతమైన వాతావరణము. ఇది సమ్మర్లో కాబట్టి ఇలా వాటర్ అనేది మనకి తక్కువగా కనిపిస్తుంది. అదే రైనీ సీజన్లో అయితే గనక ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ మొత్తము కూడా వాటర్తో ఫిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి చివరిలో కాటేజెస్ ఉన్నాయి కదా, ఇది తెలంగాణ వైపు అనమాట. ఇవన్నీ కూడా కాటేజెస్కి దగ్గర వరకు కూడా వాటర్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ కూడా మొత్తం మునిగిపోతుంది అనమాట వాటర్లో. అంత వాటర్ అనేది ఉంటుంది. ఇది సమ్మర్లో కాబట్టి ఎండాకాలం అంటే ఆల్మోస్ట్ జూన్ టైంలో మనం తీసిన వీడియో. ఇప్పుడు చూస్తున్నారు కదా, నది దాటిన తర్వాత ఇక్కడి నుంచి ఆటోలు అనేది ఉంటుంది. ఒక 3 కిలోమీటర్స్ వరకు ఆటోలో ప్రయాణం చేయాల్సి వస్తుంది తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు మనం చూస్తున్నది మనం టెంపుల్కి వెళుతున్న రూట్ అనమాట. అంతా కూడా ఒక డిఫరెంట్ ప్లేస్ అని చెప్పచ్చు. నేచర్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు మనం టెంపుల్కి చేరుకున్నాం. ఇప్పుడు చూస్తుంది సంగమేశ్వర స్వామి ఆలయం. సో దీని గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం మహాభారత యుద్ధం అనంతరం పాండవులు శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించి తిరిగి వస్తుండగా ధర్మరాజు ఈ పవిత్ర సంగమ ప్రదేశంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం సంగమేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 740 ప్రాంతంలో చాళుక్య చక్రవర్తి పులకేశి నిర్మాణంలో నిర్మించబడింది. 7 నదుల సంగమం. ఈ క్షేత్రాన్ని సప్త నది సంగమం అని పిలవడానికి కారణం ఇక్కడ 7 పవిత్ర నదుల సంగమం ఉండటమే. అవి కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమరథి, మాలాపహరిణి, భవనాశిని. ఈ సంగమంలో స్నానం చేసి సంగమేశ్వర స్వామిని దర్శిస్తే పాపాలు తొలగి శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 8 నెలలు నీటిలో ఉండే ఈ ఆలయం 1981లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఈ ఆలయం బ్యాక్ వాటర్ పరిధిలోకి వచ్చింది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నీటి మట్టం పెరగడంతో దాదాపు 8 నెలలు ఈ ఆలయం నీటిలోనే ఉంటుంది. వేసవిలో నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే ఆలయం పూర్తిగా దర్శనమిస్తుంది. ఆ సమయంలో వేలాది భక్తులు స్వామివారిని దర్శించడానికి వస్తారు. నాగర శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళ, రాతి స్తంభాలు, నంది మండపం నేటికి ఆ కాలపు వైభవాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఈ ఆలయంలోని చెక్కతో తయారైన శివలింగం 8 నెలలు నీటిలో ఉన్నప్పటికీ ఎలాంటి నష్టం లేకుండా ఉండటం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. దీనిని చాలామంది సంగమేశ్వరుని మహిమగా భావిస్తారు. ఈ ఆలయం చుట్టూ కూడా మరికొంతమంది దేవతామూర్తులను మనం దర్శనం చేసుకోవచ్చు. అందులో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నది అదే. పక్కనే మనకి గణపతి ఆలయం కూడా ఉంది. అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయం, భవానీమాత ఆలయం, ఇలాగా చుట్టూ మనం దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆ సంగమేశ్వరుని ఆశీస్సులు మనకి ఎప్పుడూ కూడా ఉండాలి. సప్త నదుల సంగమంలో వెలిసి సంవత్సరంలో ఎక్కువ కాలంలో నీటిలో ఉండి కొద్ది నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం నిజంగా ఒక అద్భుత ఆధ్యాత్మిక వారసత్వం అని చెప్పొచ్చు. ప్రకృతిని ప్రేమించే పర్యాటకులు ఈ ఆలయాన్ని తప్పక దర్శించి తీరాలి. నదికి అటువైపున
సంగమేశ్వర స్వామివారు ఉంటే నదికి ఇటువైపున 12 జ్యోతిర్లింగాలు ఉన్న ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఆ వీడియోని నెక్స్ట్ మన వీడియోలో మనం చూద్దాం. మీకు ఏ మాత్రం అవకాశం దొరికినా ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పక దర్శించండి. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.